శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 28వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దీంట్లో శివరాత్రి వ్రత విధానం ఉందన్నమాట. వశిష్ఠుల వారప్పుడు శివరాత్రి వ్రతాన్ని చేసే విధాన్ని ఈ విధంగా చెప్పారు. శివరాత్రికి ముందు దినం మాఘబహుళ త్రయోదశి. ఆనాడు ఉపవాసం చేసి జితేంద్రియుడై ఆ రాత్రి నిద్రించి ప్రభాత కాలంలో లేచి నీచ జాతుల వారితో మాట్లాడకుండా, వాళ్ళని చూడకుండా, నది ఉంటే నదీ జలాలలో, నది లేనప్పుడు బావి లేక చెరువు నీళ్లలో స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రం కట్టుకుని సూర్యుడికి అర్ఘ్యమిచ్చి దేవతార్చన చేయాలి. తరువాత శివాలయాన్ని ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టి పువ్వులు చల్లి మంచినీటితో అంతటా ప్రోక్షించాలి. ఆ పైన పంచామృతంతో, అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం కలిపిన దానికి పంచామృతం అని పేరు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం. కొందరు ఇందులో అరటిపళ్ళు ఇంకా ఏవేవో కలుపుతారు. అట్లా కాకుండా ఈ 5 మాత్రమే. శివలింగానికి అభిషేకం చేసి శుద్ధోదకంతో స్నానం చేయించాలి. అభిషేకం అయిన తరువాత శివలింగానికి కుంకుమ పెట్టి సువాసన గల మంచి గంధం పూసి 3 ఆకులున్న మారేడు దళాలతో పూజ చేయాలి. ఆ పూజ ఏకాగ్రమైన మనసుతో చేయాలి. మారేడు పత్రి పూజ అయిన తర్వాత మల్లెలు, మొల్లలు, జాజి వంటి తెల్లటి పూలతో శర్వాయోగ్రాయ భీమాయ శంకరాయ శివాయ చ ఈశానాయ మహేశాయ భూతానాం పతయే నమః అనే శ్లోకాన్నే మంత్రంగా భావించి శివనామాలు చెబుతూ నిశ్చల మనస్సుతో పూజించాలి. పూజ తరువాత అగురు, సాంబ్రాణి, గుగ్గిలం ఏదో ఒకదానితో శివుడికి ధూపమిచ్చి ప్రత్తితో చేసిన వత్తులతో నెయ్యి లేక మంచి నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఈ విధంగా పూజ అయిన తర్వాత మేలిమిరకం బియ్యంతో వండిన అన్నాన్ని, శివుడికి ఇష్టమైనవని పెద్దలు చెప్పిన ఫలాలను నివేదించాలి. తరువాత కర్పూరంతో హారతి ఇచ్చి గంధం సుమనసో దీపో జ్యోతిరన్నాదియన్మయా దీప్తం తేనాపి సంతుష్టః పార్వత్యా భవ శంకర అనే శ్లోకం చెప్పి సంకల్పం చేసుకుని శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. తర్వాత ఆటపాటలతో, వీణా మొదలైన వాద్యాలతో శివరాత్రి మాహాత్మ్యాన్ని వివరించే బ్రాహ్మణులతో శివ సంబంధమైన కథలు చెప్పుకుంటూ వింటూ నిష్కల్మషమైన మనస్సుతో నిద్రాపేక్ష లేకుండా రాత్రంతా జాగరణ చేయాలి. అంటే మేలుకొని ఉండాలి. రాత్రి 4 జాములు నియమం ప్రకారం మంత్రపూర్వకంగా నీరు, గరిక, పళ్ళు, పువ్వులు, గంధం, ఆకులు వీటితో శివుడికి అర్ఘ్యమిస్తూ ఉండాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నమః శివాయ సోమాయ సర్వపాపహరాయ చ శివరాత్రే మయా దత్తం గృహాణార్ఘ్యమిదం ప్రభో అనే శ్లోకాన్ని చదువుతూ అర్ఘ్యమివ్వాలి. ఈ విధంగా శివమహాదేవుణ్ణి ప్రార్థించి అర్ఘ్యమిస్తూ శివనామ సంకీర్తనం చేస్తూ ఆ రాత్రి గడపాలి. సూర్యోదయం కాగానే నిత్యకృత్యాలు తీర్చుకుని శివప్రీతిగా కొందరు బ్రాహ్మణులను పిలిచి రుచ్యమైన ఆహార పదార్థాలతో వాళ్లకు విందు చేయాలి. బ్రాహ్మణ సమారాధన అయిన తర్వాత శివభక్తులకు, గ్రుడ్డి, చెవిటి మొదలైన అంగవికలులకు, నిరుపేదలకు అన్నదానం చేయాలి. తరువాత యథాశక్తిగా యోగ్యులైన బ్రాహ్మణులకు గోదానం, భూదానం వంటివి చేయాలి. అలాంటివి ఇవ్వలేని పేదలు భక్తితో ఒక దమ్మిడి ఇచ్చినా చాలు. దాన ధర్మాలు అయిన తరువాత బ్రాహ్మణుల అనుమతి పొంది భుజించాలి. ఇది శివరాత్రి వ్రతం చేసే విధానం. ఇట్లా శివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళు సర్వపాప విముక్తులై కైలాసానికి వెళ్ళి శివుడికి ఇష్టులై సుఖంగా శివ సాన్నిధ్యంలో ఉంటారు. వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళు భాగ్య సౌభాగ్యాలతో, సుదీర్ఘ ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించి వంశాభివృద్ధి కలిగిన వాళ్ళు అవుతారు. ఈ దేహయాత్ర ముగిసిన తర్వాత ముక్తి పొందుతారు అని చెప్పారు. అప్పుడు దిలీప మహారాజు మహాత్మా, ఈ మంత్రాలు, నియమాలు తెలియని సామాన్యులు శివరాత్రి వ్రతం చేయడం ఎట్లా? వాళ్లకు కలిగే ఫలం ఎటువంటిది అని మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుల వారు, రాజా, మంత్రాలు, తంత్రాలు, నియమాలు లేకుండా సద్యో నమః శివాయ అంటే శివుడికి నమస్కారం అని
భక్తితో చిత్తశుద్ధితో శివరాత్రి జరిపితే పాప విముక్తుడవుతాడు. అన్ని నియమాలతో చేసిన ఫలాన్ని కూడా పొందుతాడు. ఎట్లాగైనా సరే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణం చేసిన వారికి పాప విముక్తి శివానుగ్రహం కలిగి తీరుతుంది. స్త్రీలు పురుషులు కన్యకలు బ్రహ్మచారులు శిశువులు ముసలివారు అనే భేదం లేకుండా శివరాత్రి నాడు ఉపవాస జాగరణలు చేస్తే చాలు అన్ని విధాలా మేలు కలుగుతుంది. వితంతు శివరాత్రి నాడు ఉపవసించి జాగరణ చేస్తే తరువాతి జన్మలో సుమంగళిగా జీవిస్తుంది. జీవితంలో శివరాత్రి వ్రతాన్ని వదలకుండా చేసేవారు శివలోక వాసులవుతారు. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి జన్మాంతంలో శివపదాన్ని పొందుతారు. ఈ శివరాత్రి మహిమను వినేవాళ్లకు అశ్వమేధయాగం చేసినంత ఫలం రావడమే కాకుండా జన్మాంతంలో దివ్య విమానం ఎక్కి శివలోకానికి వెళ్ళే పుణ్యఫలం కూడా కలుగుతుంది అని చెప్పగా దిలీప మహారాజు మహదానందం పొంది గురు రూపంతో ఉన్న శివుడికి నమస్కారం అంటూ తన కులగురువైన వశిష్ఠ మహర్షికి నమస్కరించాడు. దీంతో మనం 28వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 29వ అధ్యాయాన్ని చెప్పుకుందాము. స్వస్తి.